31 పార్టీలు ఉన్నాయి, 9 పార్టీలు మంత్రివర్గంలో ఉన్నాయి. దానిలో టీడీపీ కూడా ఒకటి. శ్రీరాములు గారు మీరేం చెప్తారు? మిత్రపక్షంగా ఉన్నారు. సో ఈ రోజు బీజేపీ ఓడిపోయిందంటే కొంచెం మిత్రపక్షం కాబట్టి మీకు కూడా కొంచెం బాధాకరమైన విషయమే. ఏం చెప్తుంది టీడీపీ? ప్రజల తీర్పును బాధ లేదంటే సంతోషము, గెలిస్తే సంఘాలు గుద్దటము, గెలిస్తే ఖచ్చితంగా బాణసంచ పేల్చుకుంటారు, మిఠాయిలు తినిపించుకుంటారు. ఖచ్చితంగా ఈ రోజు బీహార్ లో కనుక బీజేపీ గెలిచుంటే కనుక టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కూడా ఖచ్చితంగా మీరు సంబరాలు చేసుకునేవారు కదా. ఇప్పుడే చెప్పారు 2 సీట్ల నుంచి వాళ్ళు ఈ రోజు 320 సీట్లకు వచ్చినారు. మళ్ళీ 320లో 300 ఓడిపోవచ్చునేమో రేపు. ఎవరు చెప్తారు? ప్రజాస్వామ్యం ఇది. అదే మీరు మిత్రపక్షమేమో టీఆర్ఎస్ ను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గౌరవించాలా? అది ఇప్పుడు మీరే అన్నారు. ఇప్పుడు అక్కడ ఎంఐఎం పోయి ఎంఐఎం ఎందుకు పెట్టారని మీరే అన్నారు. ఆ మాదిరిగా ఇక్కడ ఒక వర్గం ఓట్లు చీల్చి టీఆర్ఎస్ కు బలం చేకూర్చేదానికి ఏమన్నా వేరు. ఇప్పుడు చూడు సార్, నేనేమంటున్నా, నేను ఉదయం నుంచి ఇప్పటికి కూడా చర్చల్లో అక్కడ బీహార్లో జరిగినటువంటిది వేరు, దేశవ్యాప్తంగా జరిగేది వేరు. ఢిల్లీలో 3 సార్లు అధికారంలో ఉంది కాంగ్రెస్, ముచ్చటగా 4వ సారి ఎందుకు ఓడిపోయింది? కనీసం 1 సీట్ ఏమన్నా వచ్చిందా? ఎంత శాతంతో ఓడిపోయింది? రేపు రాకూడదని ఏమన్నా ఉంది అక్కడ ఏమన్నా? మళ్ళీ అది కాదు అక్కడ చర్చ. అక్కడ నితీష్ కుమార్ గారు గెలిచే పడవది, ఆ పడవలో ఎక్కారు వీళ్ళంతా, ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. సమీకరణలు కుదిరినాయి వాళ్ళు. నేను చెప్పా ఇదివరకే, నితీష్ కుమార్ ఎటువంటి ఈ దేశంలో మొట్టమొదట అవినీతికి వ్యతిరేకంగా చట్టం తెచ్చింది కూడా నితీష్ కుమారే అక్కడ. మరి దాన్ని ఆర్జేడీకి వ్యతిరేకం అనుకుందామా? లల్లూ ప్రసాద్ యాదవ్కి వ్యతిరేకం అనుకుందామా? వాళ్ళ వ్యక్తులు కూడా జైలుకు పోయారు అక్కడ. ఈవెన్ జేడీ వాళ్ళు కూడా 5,000 మంది ఈరోజు అక్కడ మొట్టమొదటగా ఆస్తులు స్వాధీనం చేసుకొని ఒక చట్టం తెచ్చి బీజేపీనా 5,000 మందిని జైల్లో పెట్టాడు నితీష్ కుమార్. అక్కడ ఒక చట్టం తెచ్చాడు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు అవినీతికి వ్యతిరేకంగా. అధికారులు కావచ్చు, పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు. కానీ ఇప్పుడు చర్చ అంతా కూడా ఇప్పుడు ఓడిపోతే ఏదో పెద్ద ఘనత సాధించినట్టు, ఏదో పోయినట్టు, లేదా గెలిస్తే ఇది కాదు. ఇప్పుడు వాళ్ళు కొన్ని అంశాల మీద కొన్ని విషయాల్లో గతంలో మేము రామ మందిరం నిర్మిస్తామన్నారు. వాజ్పేయి అధికారంలోకి వచ్చినాక నిర్మించారా? ఇప్పుడు మళ్ళీ ప్రజలు మళ్ళీ ఎందుకు పట్టం కట్టారు? వాళ్ళకు నిర్మించారా రామ మందిరం? ఏమన్నా ఒకే చట్టము, ఒకే దేశము, కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు పెడతామన్నారు, చేశారా? ఇప్పుడు అదే పార్టీతో జత్తు కట్టి అక్కడ అధికారంలోకి వచ్చారు. అంటే ప్రజలు అవసరాలకు, ప్రజల యొక్క పరిపాలనకు మనం ఏం చేస్తున్నాం, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇవి గమనిస్తారు. ఇప్పుడు అక్కడ నితీష్ను గమనించారు కాబట్టి ముచ్చటగా హ్యాట్రిక్ సాధించాడు అక్కడ 3వ సారి. ఒరిస్సాలో 3 సార్లు గెలిచాడు బిజు పట్నాయక్. ఇప్పుడు రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడే తీరు కానీ, మన వ్యవహారం కానీ, మనం ఇచ్చినటువంటి హామీలు కానీ ఇవన్నీ కూడా పనిచేస్తాయి నీకు. కాబట్టి నితీష్ గెలిచాడంటే అక్కడ అభివృద్ధి మంత్రము, అవినీతికి వ్యతిరేకంగా, తర్వాత కుల సమీకరణలో అన్నీ కూడా పనిచేశాయి అక్కడ. కాబట్టి వారు గెలిచారు, అది మంచిది, సంతోషం కూడా. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ ఓటమిని గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది, కాదనలా. ఇప్పుడు ఎందుకంటే అక్కడ జరిగిన ఎన్నికల్లో కేవలం మోడీనే ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు నితీష్ కుమార్కు వ్యతిరేకంగా. ఇప్పుడు మోడీని ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైనా గెలిచారా? పోనీ అదే నితీష్ కుమార్ సంవత్సరం క్రితం గెలిచినప్పుడు 5 సీట్లకు పడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అక్కడ పార్లమెంట్లో? భాజపా ప్రభుత్వం అనంటే టీడీపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో వాళ్ళు ఇన్ని జరుగుతున్నప్పుడు కనీసం ఒక ఖండన, ఒక విమర్శ విపక్షంగా, స్వపక్షంగా, భాగస్వామ్య పక్షంగా ఇచ్చేది ఉండే. అది మోడీ అమిత్ షా ప్రభుత్వంగానే ప్రచారమైంది. మోడీ అమిత్ షా ప్రభుత్వం తర్వాత ఏమైంది? ఆర్ఎస్ఎస్ తన ఇష్టం వచ్చినట్టుగా గుంజుకపోవడం మొదలైంది. బీజేపీ తన ఇష్టం వచ్చినట్టుగా గుంజుకపోతున్న పరిస్థితుల్లో ఈ నావలో పోతే నేను కూలుతా అనే చర్చ కింది స్థాయిలో టీడీపీతో పాటు రాష్ట్రాల్లో ఉన్న మిగతా పార్టీలు కూడా ఆలోచించుకోవాలి. మీరు సెక్యులరిజానికి వ్యతిరేకం కాదు కదా, మీరు సెక్యులరిజం మీద నమ్మకం ఉంది కదా. సెక్యులరిజానికి జరుగుతున్న దాడిని కనుక మీరు అప్పుడే ప్రశ్నించుంటే కంపల్సరీ మీకు ఆ క్రెడిట్ మీకు దక్కే అవకాశం ఉండే. భాగస్వామ్య పక్షాల మధ్య సెక్యులరిజం గురించి
లేదంటే ఈ దేశాన్ని మేము ఉద్ధరించినామనేటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు ఏమైంది 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 ఏమైంది? ఆడ నువ్వు ఏమైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆడ? అక్కడ కాదు, దేశమంతా కూడా ఏమైంది ఏమైంది? అసలు మళ్ళా భవిష్యత్తులో మీద ఏమన్నా వచ్చే పరిస్థితి ఉందా అది కూడా ఇగో గమనించాలా? ఇట్లానే అట్లా ఇప్పుడు ఇట్లానే అది మీరు రాలేదంటే ఆ బిహార్లో నువ్వు రాలేదు కదా, ఎవరు- బిహార్లో నువ్వు రాలేదు ఎవరు- కదా, ఎవరు వచ్చిండ్రు? 4 నుంచి 10 సీట్లకు వచ్చినావు నువ్వు అంతే. కాదు ఎవరు గెలిచిందా? నువ్వు- ఎన్డీఏ కూటమి గెలిచిందా? నువ్వు ఎన్డీఏ చూడండి. కూటమిగా మాట్లాడుతున్నావా, టీడీపీగా మాట్లాడుతావా? నేను టీడీపీగా ఎన్డీఏ కూటమి కానీ టీడీపీ అయితే కానీ ఏది కానీ చచ్చుబడిపోయింది. సత్యుడు నిన్ను నీ చంపినాడా? పరిస్థితి ఏంది చెప్పు. నువ్వు టీడీపీ ఇప్పుడు రేపు అన్నావు అనుకో. ఆడ నితీష్ విను. అరే టీడీపీ నితీష్ అన్నావు ఏం అనుకో, సోనియా ఆయన గాంధీ మీ నాయకత్వాన్ని ఇద్దరిని బహిరంగ సభల్లో కూడా వాళ్ళు కాదు. పార్టిసిపేట్ చేయని మిమ్మల్ని అక్కడ మత్తులో సోనియా గాంధీ టీడీపీ రాహుల్ కూడా గాంధీని చూసుకోవాలి. బహిరంగ సభల్లో కూడా ఇక పాలు పంచుకోలే వాళ్ళు అక్కడ రేపు నీకు- అంటే కాదు, ఆ, రేపు నువ్వు- నీకేమైతుందంటే నీకు బీజేపీ మడతలో నువ్వు కూడా దస్తున్నావు, అది చూసుకోవాల్సిన మీ అవసరం ఉంటుంది. పార్టీని చంపింది తెలుగుదేశము. ఎవడే? 3 సార్లు నీ 23 మీకు జిల్లాల వ్యతిరేకంగా పార్టీ. కాంగ్రెస్ ను మట్టి కరిపించి పనికిరాని దేశంలో ఒక్క నిమిషం తెలుగుదేశము ఎన్నికల- చంద్రబాబు నాయుడు రామారావే కాదు. జట్టు కట్టి 23 మిమ్మల్ని మట్టి కరిపించింది దయాకర్ గారు, తెలుగుదేశమే. శ్రీరాములు గారు, అది కాదు, వేరు. ఒక నిమిషం, నేను చెప్పేది ఒక నిమిషం, అది కాదు. పోయే ముందు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు బీజేపీ ఆఫీస్ లో. సో ఒకసారి లైవ్ చూద్దాం. అధికారంలో రాకుండా అడ్డుకున్నారు తప్ప మా అధికారంలో వాళ్ళు ఏం లాక్కోలేదు. వాళ్ళు మమ్మల్ని రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళినా, ప్రతి ఇంటికి వెళ్ళినా, ప్రతి ఊరికి వెళ్ళినా జేడీయూకు, లల్లు ప్రసాద్ యాదవ్కు ఆ కూటమికి ఓటేస్తే, మా కూటమికి ఓటేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు తెలుసు. ఈ పార్టీకి ఓటేస్తే ముఖ్యమంత్రి అవుతారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మనం చూసాం. కాంగ్రెస్ ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, బీజేపీ ఓటేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడని అందరికీ తెలుసు. కానీ ఈరోజు బీహార్లో చూస్తే బీజేపీ ఓటేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మరి ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ చెప్పలేకపోయారు, ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. ఇది కూడా కొంత మాకు మరి లోపంగా, వ్యక్తిగతంగా నా అభిప్రాయం అది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నితీష్ కుమార్ ఎవ్రీ హౌస్ హోల్డ్, ఎవ్రీ ఓటర్ వెరీ పాపులర్. బీజేపీ జేడీయూ కాంబినేషన్తో రెండోసారి ఆయన గతంలో ముఖ్యమంత్రి అయ్యాడు. కొంత మేము ఆయనతో కొన్ని కలిసి ఉన్న రోజులు కూడా మంచి పరిపాలన చేయడం జరిగింది. జేడీయూ మరి ఈ యొక్క జంగల్ రాజ్ ఏదైతే లల్లు ప్రసాద్ జంగల్ రాజుని రిప్లేస్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కాబట్టి టోటల్గా ఈ ఎలక్షన్స్ జేడీయూ చుట్టూ, నితీష్ కుమార్ చుట్టూ తిరిగింది. మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉండాలని బీహార్ ప్రజలు కోరుకున్నారు. ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏమన్నా లోపాలు ఉన్నాయా అనే విషయము మరింత విశదీకరించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆ దిశలోనే మా పార్టీ వెళ్తే, ఎందుకంటే దాని విశ్లేషణ అంతా తెలంగాణ పార్టీ చేయడానికి వీల్లేదు, కూడా మాకు అధికారం కూడా లేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయాలు ఇది. కాబట్టి ఈ విశదీకరణ అంతా కూడా, కొంత విశ్లేషణ అంతా కూడా తప్పకుండా మా జాతీయ పార్టీ చేస్తుందనేటువంటి విశ్వాసం ఉంది. బీహార్లో అనేక రకాలుగా మేము ప్రయత్నం చేశాము, గెలవాలనేటువంటి దృక్పథంతో ముందుకెళ్ళాము. కానీ మా కూటమి చెప్పుకోదగ్గ బలమైనటువంటి పార్టీలు మా కూటమిలో లేవు. అక్కడ 3 ప్రధానమైనటువంటి కూటమిలు వచ్చాయి. దానికి తోడు ఆస్థానం పేరుతో మరి ఏదైతే ఒక కుట్ర దేశమంతా జరిగిందో అది బీహార్ ఎలక్షన్స్ కోసమే జరిగింది. బీహార్లో ఉన్నటువంటి